సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. ఉమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు రెచ్చిపోయింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మకు తోడు చివర్లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ కౌర్ సేన ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 58 బంతుల్లో 45 పరుగులు చేసిన స్మృతి 18వ ఓవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ కాసేపు క్రీజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సెమీస్ మాదిరి దూకుడుగా ఆడుతుందనుకున్న జెమిమా నిరాశపరిచారు. కేవలం 24 పరుగులు చేసే వెనుదిరిగారు. ఇక ఇటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. మరోవైపు దీప్తి శర్మ నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. అమన్జోత్ కౌర్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. లూజ్ బాల్స్ను బౌండరీ అవతలకు పంపింది. ఇక 24 బంతుల్లోనే 3 4లు 2 సిక్సర్లతో 34 పరుగులు చేసింది. దీప్తి శర్మ 58 బంతుల్లో 3 4లు 1 సిక్సర్తో 58 పరుగులు చేసింది. 299 పరుగుల లక్ష్యంతో సౌత్ ఆఫ్రికా బరిలోకి దిగనుంది. డీటెయిల్స్ తేజస్వి లైవ్ లో అందిస్తారు. తేజస్వి, ఉమెన్ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ముందైతే 299 పరుగుల టార్గెట్ ని పెట్టింది టీమిండియా. ఏంటి మ్యాచ్ అప్డేట్స్? 298 మన ఇండియా స్కోర్ చేసిన తర్వాత ఇది ఒక ప్రెషర్ కండిషనే సౌత్ ఆఫ్రికాకి అని చెప్పాలి. కానీ గతంలో లాస్ట్ సెమీఫైనల్లోనే సేమ్ స్టేడియంలోనే మనం 336 చేస్ చేయడం చూసాము. సో మరి ఇలాంటి కండిషన్లో ఇప్పుడు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, పిచ్ మీద మాయిశ్చర్ ఏమన్నా ఉందా, డ్యూ ఏమన్నా వచ్చిందా, ఇవన్నీ కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ దీంతో పాటు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వుల్వర్ట్ని వికెట్ తీస్తే, ఆ వికెట్ కనుక తీస్తే మనకి చాలా ఈజీ అయిపోతుంది. తను ఓపెనర్గా వచ్చి లాస్ట్ మ్యాచ్లో 169 నాట్అవుట్గా ఉంది. అండ్ ఈ రోజు కనుక అలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఖచ్చితంగా ఇండియా కష్టాల్లో పడిద్దనే చెప్పాలి. అండ్ ఫస్ట్ 10 ఓవర్స్ పవర్ ప్లే ఏదైతే ఉందో అది మేజర్గా డిసైడ్ చేస్తుంది మ్యాచ్ ఎటు వెళ్తుంది అనేది. మనకు ఒక క్లారిటీ వచ్చే కండిషన్స్ మేజర్ పవర్ ప్లేలోనే ఉంటాయి. అండ్ లారా వుల్వర్ట్తో పాటు బ్రిట్స్ కానీ లూస్ వీళ్ళిద్దరూ అంత మంచి ఫామ్లో లేరు. ఆ తర్వాత వచ్చే మ్యారిజాన్ క్యాప్ రన్స్ బాగా స్కోర్ చేస్తోంది. సో ముందు మేజర్గా వికెట్స్, ఎన్ని వికెట్స్ తీస్తే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సౌత్ ఆఫ్రికా పరంగా వాళ్ళు ఎలాంటి ఫీల్డింగ్ అయితే చేశారో, సో ఇండియా కూడా అలాంటి ఫీల్డింగ్ ఎఫర్ట్ ఇవ్వాలి. వాళ్ళు చాలా రన్స్ కట్టడి చేశారు. కేవలం వాళ్ళ ఫీల్డింగ్తోనే వాళ్ళు చాలా రన్స్ కట్టడి చేయడం జరిగింది. అండ్ లారా వుల్వర్ట్ కెప్టెన్సీ కూడా తన బౌలర్స్ని రొటేట్ చేసిన విధానం, ఎక్కడ ఎవరిని యూజ్ చేస్తే రన్స్ తగ్గుతాయి అండ్ ఎక్కడ ఎవరిని యూజ్ చేస్తే వికెట్స్ దొరుకుతాయి అనే సిచ్యువేషన్స్లో అలా తీసుకొచ్చి తను చాలా బాగా కెప్టెన్సీ చేసింది. సో హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఇప్పుడు అదే చేస్తే, అంటే తనకున్న బౌలర్సే తన స్ట్రెంగ్త్ కాబట్టి లారా వుల్వర్ట్ అలా యూజ్ చేసింది. కానీ మనకి కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు, శ్రీచరణి, క్రాంతి గౌడ్ లాంటి వాళ్ళు. సో వాళ్ళని పర్ఫెక్ట్గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఆ బౌలర్స్ని కనుక రొటేట్ చేసి ఏ కండిషన్లో వాళ్ళు ఎలా ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అనేవి పెట్టుకుంటే బాగుంటుంది, ఇలా అంతా అనలైజ్ చేసి హర్మన్ ప్రీత్ కౌర్ తన 5 వరల్డ్ కప్స్ ఏదైతే ఆడిందో ఆ ఎక్స్పీరియన్స్ని ఈరోజు చూపిస్తే ఖచ్చితంగా మనకు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి. అంటే వర్షం పడుతూ వచ్చింది కాబట్టి మేబీ 298 పెద్ద స్కోరే. సో వాళ్ళు ఎలా అయితే కంబ్యాక్ చేశారో మిడిల్ ఓవర్స్లో, మన ఇండియా కూడా స్టార్టింగ్ నుంచి అలాంటి ఎఫిషియన్సీ చూపిస్తే ఖచ్చితంగా ఇండియాకి అయితే చాలా ఛాన్స్ ఉందనే చెప్పాలి. సూర్య, థ్యాంక్ యూ తేజస్వి.